పరిశుద్ధాత్మని చేత మీరు నడిపించబడితే, నేను చెప్పిన ఇందాక, మీరు ఏది చేసిన ఆరాధనే. ఏంటంట? ఏది చేసినా ఆరాధనే, ఏ పని చేసిన ఆరాధనే, పక్కడితో పని ఉండదు. ఇంకా ఏది చదువున ఆరాధనే, పని చేసిన ఆరాధనే, ప్రయాణం చేసిన ఆరాధనే, ఏది చేసిన ఆరాధన. ఎవడంటే ఆ వ్యక్తి ఆత్మ సంబంధం కలిగిన వాడు. నీకు సమయం దొరికిన తర్వాత నువ్వేం చేస్తున్నావు ఒకసారి పరిశీలించు. ఒకవేళ ఇదేంటి, నేను ఆత్మ సంబంధం కలిగిన వ్యక్తిని కదా, కాసేపు ప్రార్థన చేసుకుంటే ఎలా ఉంటుందని ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే, చెడ్డ ఆలోచన, చెడ్డ తలంపులు కలిగే పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే దగ్గర నుంచి వచ్చారు. పౌలు అన్నాడు కదా రెండో భాగంలో, మనం నువ్వు యవ్వనెచ్చలించి పారిపోయి అలాగొచ్చి పరిశుద్ధులు అంటాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి, ఎవరి నుంచి పారిపోమన్నాడు? అంటే శరీర కోరిక నుంచి పారిపోయి మళ్ళీ వెంటాడు అన్నాడు. ఎవరినే? లోక సంబంధమైన వ్యక్తులు, లోక సంబంధమైన స్నేహాలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైన ఆచారం నుంచి పారిపో.